క్రీస్తులో నా ప్రియాతి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, నా ప్రియ స్నేహితులారా, అందరికీ వందనాలండి. ఈరోజు ఉదయం 10 గంటలకు జరగవలసినటువంటి లైవ్ చర్చ కార్యక్రమము కొన్ని అనివార్య కారణాల వల్ల మరి కొనసాగింపలేకపోయినందుకు చాలా చింతిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోగలరు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మరి ఇది ఆగిపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ దేవునికి స్తోత్రములు. మరి మనము ఆలస్యం చేయకుండా మరి డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్తున్నాము. ఈరోజు మనము ధ్యానం చేయాల్సినటువంటి వాక్య భాగము, దేవుడు మనల్ని ప్రేమించటం మానలేదు, మనమనగా పాపులమైన మనల్ని ఇంకనూ దేవుడు ప్రేమించటం మానలేదు. మరి ఈ వాక్యాన్ని లోతుగా ధ్యానించటకు ముందుగా బైబిల్ గ్రంథం నుండి ఒక మాట చదువుకుందాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. కానీ దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితం. ఇక్కడ రాయబడినటువంటి గొప్ప మాట ఏమనగా, దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితం. మన పట్ల అనగా చాలామంది అనుకుంటారు జీవించి ఉన్నటువంటి మన ఎడలని చెప్పి అనుకుంటారు. మనమంటే మరి కేవలము జీవించి ఉన్నవారు మాత్రమే కాదు, మరణించి ఉన్న వారి పట్ల కూడా ఆయన ప్రేమ అమితంగా మరి చూపడం అనేది చెప్పి వాక్యం సెలవిస్తుంది. మీరు ఇక్కడ నన్ను ప్రశ్నించవచ్చు, మరి చనిపోయిన వారికి దేవుని ప్రేమ అవసరమా? వారికి మరి దేవుడు ఇంకనూ ప్రేమ చూపుతున్నాడా? మరి ముఖ్యంగా మనకంటే ముందుగా అర్ధాంతరంగా చాలామంది చనిపోయి ఉన్నారు. హఠాత్ మరణం అంటారు. యాక్సిడెంట్ల ద్వారా అయితేనేమి, ప్రమాదాలు, మరి రోగము, భయంకరమైన రోగము, మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ లాంటి మరి మహమ్మారి, మరి ఇలాంటి వారితో అనేక మంది చనిపోయి ఉన్నారు. అలాంటి వారి పట్ల దేవుడు ప్రేమ లేనట్ట? వారు మనకంటే ముందుగా వెళ్ళిపోయి ఉన్నారు, అతి ఘోరంగా చనిపోయి ఉండవచ్చు అనగా వారి పట్ల దేవుని ప్రేమ లేనట్ట? లేదండి. మీరు వాక్యాన్ని పరిశీలిస్తే బ్రతికి ఉన్న వారి మీద కంటే వారి పట్లే దేవుడు అధికంగా ప్రేమను చూపించాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలంటే వాక్యంలోకి వెళ్ళాలి. దయచేసి తీసుకోండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 2-3 మాటలు. ప్రసంగి లేక ఉపదేశ గ్రంథము 4వ అధ్యాయము 2-3 మాటలు. ఇక్కడ ఒక మాట రాయబడింది, కనుక బ్రతికి బట్ట కట్టి ఉన్న వారి కంటే చనిపోయి దాటిపోయిన వారే మెరుగేమో అనిపించున్నది. ఇరువురి కంటే కూడా ఇంతవరకు పుట్టని వారు, ఈ లోకంలోని దుర్మార్గములను కంటితో చూడని వారు ఇంకనూ మెరుగనిపించున్నది అని అంటున్నాడు. ఇక్కడ ఈ లోకంలో ఉన్నవారి కంటే, బ్రతికున్న వారి కంటే చనిపోయినటువంటి వారు, అసలు ఇంకా ఈ లోకంలోకి రానటువంటి వారు, పుట్టినటువంటి వారు, మరి వాళ్ళు మెరుగని చెప్పి ప్రసంగి సెలవిస్తున్నాడు. ఎందుకండి చనిపోయిన వారు చాలా ధన్యులు? ఎందుకనగా మరి వాళ్ళు బ్రతికుంటే ఇంకెన్ని దుర్మార్గాలను చూడాల్సి వచ్చేదో. నిజమా కాదండి? ఇంకా ఎన్ని దుర్మార్గ పనులు వాళ్ళు చేయాల్సి వచ్చేదో. అందుకే ఆయన ప్రేమ చూడండి. దేవుడు కొందరిని వెంటనే తీసుకెళ్తాడు. ఇక్కడ ఆయన మరి
మన పట్ల, మరి ముఖ్యంగా మరణించినటువంటి వారి పట్ల చూపినటువంటి ప్రేమ మరి ఎంతో అధికమని మనకు స్పష్టంగా లేదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడంటే ఆయన ప్రేమ మరి మాటల్లో చెప్పలేనటువంటి ప్రేమ. దయచేసి గమనించండి, నేను మీకు బైబిల్ నుండి ఒక జరిగిన సంగతి మీకు చూపిస్తాను. అంతకంటే ముందుగా దయచేసి ఈ మాటను మీరు చూడాలి బైబిల్ గ్రంథం నుండి. రోమిల్ రాసిన లేఖ 5వ అధ్యాయము 7-8 మాటలు. ఇక్కడ రాయబడినటువంటి మాట: నీతిమంతుని కొరకు కూడా ప్రాణమిచ్చుట అంత సులభం కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో, కానీ మనం పాపాత్మై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించిన కదా. అట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. చూడండి, మంచివాని కోసము మరి మరణించటము, మరి మంచివాని కోసం మరణించటము అంత సులభం కాదు. మరణించచ్చేమో, కొంతమంది వాళ్ళ కోసం ప్రాణం పెట్టచ్చేమో, కానీ ఇక్కడ గొప్ప మాట రాయబడినటువంటి విషయం ఏంటంటే, మనం పాపాత్మ ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించింది కదా. అసలు పాపాత్మ కోసం ప్రాణం పెట్టడమే ఏంటండి? మంచివాళ్ళ కోసమే, మంచివారికి మనం సహాయం చేయడానికి వెనుకాడతాం, ఇంకా చెడ్డవాళ్ళకి చేస్తామా? కానీ ఈయన యేసుక్రీస్తు ప్రభు పాపుల నిమిత్తమై ప్రాణం పెట్టడం, అసలు ఇది ఆశ్చర్యమైన సంగతి. పాపాత్మ ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించిన కదా అని చెప్పి వాక్యం చదివిస్తుంది. ఇంకా గొప్ప విషయము బైబిల్లో రాయబడింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం: మనం బలహీనులుగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దుష్టుల కొరకై, ఈ మాట గుర్తుపెట్టుకో, దుష్టుల కొరకై క్రీస్తు మరణించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి కాబట్టి దేవుడు మన పట్ల, అనగా పాపులమై ఉన్న మన పట్ల, పాపులుగా చనిపోయారు అన్న మన సహోదరుల పట్ల చూపినటువంటి ప్రేమ అమితం కాదా? ఆయన నిరంతరము ప్రేమించువాడై ఉన్నాడు. ముఖ్యంగా పాపులను ఎంతగానో ప్రేమించినటువంటి వాడై ఉన్నాడు. కనుక పాపులమైన మన ఎడల దేవుడు ఎంత ప్రేమను చూపుచున్నాడో తెలియచేయటానికి బైబిల్ నుండి ఒక జరిగినటువంటి సంఘటనను మీ ముందు ఉంచాలని ఆశపడుచున్నాను. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడండి, రాజుల 2వ గ్రంథంలో. అతడు దేవుని మనసును ఎంత గాయపరిచినట్లయితే దేవుడు ఈ మాటను ఒక ప్రవక్త ద్వారా ఆ రాజుకు చెప్పమంటాడండి. మనం వెళ్దాం, గ్రంథంలోకి వెళ్దాము. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం: ఆ రోజులలో హిజ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో ఉండెను. అప్పుడు యెషయా రాజును చూడబోయి, ప్రభు సందేశం ఇది, నీవిక బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని చెప్పాను. హిజ్కియా గోడ వైపు ముఖము త్రిప్పి, ప్రభు, ఇన్నాళ్ళు నిన్ను చిత్తశుద్ధితో సేవించి తిని నీ చిత్తము చొప్పున నడుచుకుంటే నీ ప్రార్థన చేయొచ్చు, మిక్కిలి దుఃఖించాను. సో యెషయాను పంపుచున్నాడు ఆ రాజు దగ్గరికి, హిజ్కియా రాజు దగ్గరికి. ఏం చెప్తున్నాడు ఆ ప్రవక్త ద్వారా ఆ రాజుతో? ఇక నువ్వు బ్రతకవు కనుక నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము,
మూటామల్లె సర్దుకొని సిద్ధంగా ఉండమని చెప్పి మరి దేవుడే ఆ ప్రవక్త ద్వారా మరి ఆ రాజుకు చెప్తున్నాడు. మీరు గమనించండి, ఇక్కడ మరి ఆ మాట విన్న వెంటనే మరి ఆ హిజ్కియా రాజు మరి చాలా దుఃఖిస్తున్నాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయన గోడ వైపు ముఖం తిప్పి వెక్కి 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 ఏడుస్తున్నాడు. మరి ఆ మాట చెప్పి యెషయా వెళ్ళిపోతున్న సమయంలో ప్రభు వెంటనే ఈ మాట అంటున్నాడు. మరి రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 4-5 దయచేసి బైబిల్ తెరవండి. యెషయా రాజును వీడుకొని రాజప్రసాద మధ్య భాగమును దాటపోక మునిపే ప్రభువా అని అతనితో, నీ వెనుకకు తిరిగిపోయి నా ప్రజలను ఏలు హిజ్కియాతో ఇట్లా చెప్పు, ప్రభు సందేశం ఇది, నీ పితరుడైన దావీదు దేవుడను ప్రభుడను అయిన నేను నీ మొర వింటిని, నీ కన్నీళ్లను నా కన్నులారా చూచితిని. నేను నీకు ఆరోగ్యమును ప్రసాదింతును, నీవు 3 నాళ్ళలో దేవాలయమునకు పోదు. నేను నీ ఆయువుని ఇంకను 15 ఏండ్లు పొడిగింతును. అస్సిరియా రాజు నుండి నిన్ను నీ పట్టణమును కాపాడుదును. నా గౌరవార్థమును నా సేవకుడకు దావీదు నిమిత్తమును నేను ఈ నగరమును రక్షింతునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ నేను నీకు ఆశిస్తున్నాను అంటున్నాడు. చూడండి, ఆయన ఈ రాజు దేవుణ్ణి ఎంత బాధ పెడితే, దేవునికి ఎంత విరుద్ధంగా ద్రోహం చేసి ఉంటే మరి నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవని ఒక ప్రవక్త ద్వారా చెప్తాడండి. సో ఈయన మరి అయినప్పటికీ ఘోర పాపైనటువంటి ఈ హిజ్కియా రాజు కన్నీళ్లు విడవగా ఏడ్చేశాడు. కేవలము ఆయన కన్నీళ్ళను చూసి ఆ మనసు కరిగిపోయినటువంటి వాడే దేవుడు, నువ్వు వెళ్ళి చెప్పు, ఏడవద్దని చెప్పు, మరి మరి నీ కన్నీళ్లను నా కళ్ళారా చూచాను, నేను తప్పకుండా నీకు ఆరోగ్యం దయచేస్తాను, నీవు 3 నాళ్ళలో దేవాలయమునకు పోదు, నీ ఆయువును ఇంకను 15 ఏండ్లు పొడిగింతునంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, దేవుడు మరి హిజ్కియా చేసినటువంటి పాపములను అంటే బాగుండదేమో, ఆయన చేసినటువంటి మహాఘోరమైనటువంటి దుర్మార్గాన్ని దేవుడు అక్కడ లెక్కలోకి తీసుకోలేదు. ఆయన 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 కన్నీళ్ళను చూశాడు, ఆయన దుఃఖాన్ని చూశాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం ఒక మాటను మనం ధ్యానం చేయాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24-25 మాటలు మనము పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, కానీ నీవు నీ పాపములతో నీవు నన్ను బాధించితివి, నీ దోషములతో నన్ను విసిగించితివి, అయినను నేను నీ కొరకే నీ పాపములను మన్నించువాడను, నేను నీ తప్పిదములను జ్ఞప్తి ఎందుంచుకొని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రియమైన దైవ సంగమా, మన దేవుడు మరి పాపములను ఆయన లెక్కలోకి తీసుకునేవాడు కాదు. ఆయనకు పాపము కంటే మరి పాపి ఎంతో ప్రధానం, ఎంతో ముఖ్యం. ఆయనకు పాపం అవసరం లేదండి. ఆయనకు ఎవరు కావాలంటే పాపి కావాలి. సో ఇది ఇక్కడ మరి ఈ రాజుల 2వ గ్రంథంలో ఉన్నటువంటి ఈ హిజ్కియా విషయంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది గమనిస్తే మరి ఇంత ఘోర పాపినటువంటి హిజ్కియా పాపములను ఏమాత్రం ఆయన మరి పరిగణలోకి తీసుకోకుండా మరి జస్ట్ ఆయన కన్నీళ్ళను చూసి, హిజ్కియా కాల్చినటువంటి ఆ కన్నీళ్ళను చూసి దేవుడు కరిగిపోతున్నాడు.
కరిగిపోయి మళ్ళీ తిరిగి ఆయనకు మరి 15 ఏళ్ళ ఆయుష్ని ఇస్తున్నాడు. మరి ఇక్కడ గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్, ఈయన హిజ్కియా వృత్తాంతం. కొంచెం డౌట్ పడ్డాడు ఆయన చూడండి, ఇక్కడ మీరు గమనించండి, మనం చదువుద్దాము. డౌట్ పడి మరి ప్రవక్తను అడుగుతున్నాడు హిజ్కియా. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం. హిజ్కియా, ప్రభువు నా వ్యాధిని నయం చేయనట్టుకును 3 నాళ్ల పిదప నేను దేవాలయమునకు పోటునట్టుకును గుర్తు ఏమిటి అని ప్రవక్తని అడిగాను. అప్పుడు ఆ ప్రవక్త చెప్తున్నాడు 9వ వచనంలో, యెషయా, ప్రభు తన మాట నిలబెట్టుకును, దాని గుర్తు ఇది, సూర్యుని నీడను 10 అడుగులు ముందుకు జరపమందువా లేక 10 అడుగులు వెనక జరపమందువా అని అడిగాను. హిజ్కియా, 10 అడుగులు ముందునకు జరుపుట సులభమే కదా, కనుక 10 అడుగులు వెనకకే జరుపుము చూతుమ్మా నిన్ను. 11 మీరు చూసినట్లయితే అప్పుడు యెషయా ప్రభువును ప్రార్థింపగా సూర్యుని నీడ ఆహాసు మెట్లపై 10 అడుగులు వెనకకు పోయెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. కాబట్టి ఇక్కడ చూడండి, మహాపాపి వెండి కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు చూడండి. అయినప్పటికీ దేవుడు మనసు నొచ్చుకొనక ఒక పాపి కోరినటువంటి దానికి ఇస్తున్నాడు చూడండి. ఆయుష్, తర్వాత రెండవది మరి సూర్యుని ఆ సూర్యుని నీడను మరి ఆహాస్ మెట్లపై 10 అడుగులు వెనకకు తీసుకెళ్ళాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించాలి, ఆహాసు స్థానంలో, ఈ హిజ్కియా స్థానంలో మనం లేమా? చెప్పండి. ఎందుకనగా చూడండి, మనం ఎంతో మరి ఘోర పాపముతో పాపులమైనప్పటికీ కేవలము మనం ప్రార్థన చేయగా, కేవలం చర్చిలోకి వెళ్ళి మోకరించి కన్నీటితో ప్రార్థించగా ఎంతమంది ఎన్నెన్ని మేలులను పొందుకోలేదండి. సంతానం అయితేనేమి, ఆరోగ్యం అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి, ఎన్నెన్నో మేలులను పొందుకుంటున్నారండి. ఇక్కడ హిజ్కియా స్థానంలో మనం అనట్లే కదా, హిజ్కియా సో మనందరికీ ఆయన మాదిరిగా ఉన్నట్టే కదా. కాబట్టి గమనించాలి, దేవుడు మరి పాపాన్ని అసహించుకుంటాడేమో కానీ పాపిని కాదండి. అలా అనుకుంటే ఆయన మరి పాపుల కోసం ఈ లోకానికి వచ్చేవాడు కాదు. పాపులమైన మన నిమిత్తమై సిలువలో కొట్టబడి నెత్తురు చిందించి ప్రాణం పెట్టేవాడు కాదు. సంతోషంగా వాడి నిమిత్తమై ఆయన సిలువలో కొట్టబడి నెత్తురు చిందించి ప్రాణం పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. మనమనగా పాపులమైన మన నిమిత్తమై. అయితే ఇక్కడ ఒక విషయము మనము గమనించాలి. పాపులమై ఉండగా దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తే, ఇక పరిశుద్ధులమై ఉంటే మనల్ని ఇంకెంతగా ప్రేమిస్తాడు కదండి. వాస్తవం. దయచేసి గమనించాలి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ప్రభావం మా అందరిపై చాలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీని విషయమై అట్టుడికిపోతున్నారు. ఎన్నెన్నో అడ్వర్టైజ్మెంట్లు. మీరు చేతులు కడుక్కోండి, మాటి చేతులు కడుక్కోండి, శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోండి, బయటికి వెళ్ళొద్దు. ఇక్కడ ఒక మాట ఉందండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. మీరు ఎన్ని క్షాళన పదార్థములతో కడుక్కొనినను, ఎన్ని సబ్బులతో తోముకొనినను, మీ దోషపు మరకలు నాకు కనిపించునే ఉండును. ఇది ప్రభువునైన నా వాక్కు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కావున నువ్వు కడుక్కోవాల్సింది నీ చేతులను కాదు, చేతలను, అనగా నీ హృదయమును. ఇదిగో మరొకసారి చెప్తున్నా, దయచేసి మరి విసుగు చెందకండి. మరి పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తే,
ఇక పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు నిన్ను నన్ను ఇంకెంతగా ప్రేమిస్తాడండి. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నువ్వు అడగాల్సిన అవసరం లేదండి. ఇది గమనించండి. కనుక నేను పాపిగా ఉన్నాను కనుక దేవుడు నా ఎడల ఎంత కృప చూపుతున్నాడు, ప్రేమ చూపుతున్నాడు అని చెప్పి నీ పాపములో నువ్వు కొనసాగితే ఆయనకేం కాదండి. మరి మనకేమన్నా అవుతుందా? దయచేసి చదువుదాం. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. మీ పాపమే మిమ్ము శిక్షించును, నన్ను విడనాట వలన మీరు చీవాట్లు తెచ్చుకొందురు. మీరు మీ ప్రభుడును దేవుడునైన నన్ను పరిత్యజించుట వలన, నన్ను నిర్లక్ష్యం చేయటం వలనను ఎట్టి కీడును ఎట్టి శ్రమను తెచ్చుకొందరో ఊహింపుడు. సర్వశక్తివంతుడును ప్రభుడునైన నా వాక్యం అంటున్నాడు. ఈ పర్మిషన్ ఇచ్చేశాడండి ఈ పాపానికి. ఆ పాపము నిన్ను నన్ను ఎలా శిక్షిస్తుందంటే మరి నువ్వు ఊహించలేవు. ఎట్టి శ్రమను తెచ్చుకుందరో ఊహింపుడు అంటున్నాడు. ఎట్టి శిక్షను తెచ్చుకుందరో మరి ఎట్టి శ్రమను తెచ్చుకుందరో ఊహింపుడు అంటున్నాడు. కాబట్టి మనందరం కూడా ఇలాంటి ఊహించినటువంటి శ్రమ నుండి, శిక్ష నుండి, కీడు నుండి రక్షింపబడాలి. ఆమేన్. మరి అందునిమిత్తమై ప్రభు మరి ఈరోజు మరి ఈ వాక్యాన్ని బట్టి, మరి ఈ మాటలను బట్టి మనతో మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కరూ చనిపోవటానికి ఇష్టం లేదండి. అంటే ఎలా చనిపోవుట? యాక్సిడెంట్ వల్ల కాదు, మరి ఏదో విపత్తు వల్ల కాదు, ప్రమాదం వల్ల కాదు, మరి ఏదో రోగం వల్ల కాదండి. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయము 24లో, కనుక ఇది అవిశ్వాసులుగానే చెప్పే మాట అండి. కనుక మీరు మీ పాపంలోనే మరణింతురు అని చెప్పి తిని, నేనే ఆయననని మీరు విశ్వసింపనిడలా మీరు మీ పాపములలోనే మరణింతురని చెప్పాను. దయచేసి గమనించండి. యాక్సిడెంట్లో, ప్రమాదంలో, మరి ఏ ఇతరమైనటువంటి విపత్తుల వల్ల చనిపోవటం వేరు, మరి పాపములో చనిపోవటం వేరు. దయచేసి గమనించండి. మరి ఈ పాపములలో చనిపోవట, ఒక పాపిగా చనిపోవట మహాభయంకరమైనటువంటి సంగతి. ఎందుకోసం అనగా నువ్వు పాపిగా చనిపోతే మరి నీ పరిస్థితి ఏంటి? మరి ఒక్కసారి నువ్వు పాపిగా చనిపోతే మరి తదుపరి నువ్వు మారు మనసు పొందు నిమిత్తమై బైబిల్ చదివే అవకాశం ఉండదు, ప్రార్థన చేసుకునే అవకాశం ఉండదు, మరి చర్చికి వచ్చే అవకాశం ఉండదు. మరి చివరికి నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏ ప్రభు కృపనైతే కోల్పోయావో ఆ కృపను పొందే ఆ అవకాశాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఎందుకనగా నువ్వు మరణించి ఉన్నావు కనుక. కాబట్టి విషయాన్ని గమనించాలి. బ్రతికున్నప్పుడే మనము మారు మనసు పొందగలం. మనం కోల్పోయినటువంటి ఆ ప్రభు కృపను తిరిగి పొందగలం. చాలామందికి ఉన్నటువంటి ఊహ ఇది. పాపం చేశారు కనుక అతి ఘోరంగా వాళ్ళు చనిపోయారని చెప్పి అనుకుంటారు. అది చాలా తప్పుడు ఆలోచన అండి. వాళ్ళు కదండి శాపగ్రస్తులు. ఇక్కడ ప్రభు ఒక మాట అంటున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయము మీరు చూసినట్లయితే మరి 2-3 వచనంలో నేను మీకోసం చదువుతాను. అందుకు యేసు అట్లు చంపబడిన పిలాతు చేత చంపబడినటువంటి ఈ గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులను మీరు తలంచున్నారా? మరి ఎవరు పాపులు? ప్రభు చెప్తున్నట్టు చూడండి. కాదు, హృదయ పరివర్తనము చెందనిచు మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. అదేవిధంగా లూకా సువార్త 13వ అధ్యాయము 4-5 మాటలు. సిలోయమను బురుజుకూలి దాని క్రింద పడి మరణించినటువంటి 18 మంది తక్కువ యెరూషలేము వాసుల కంటే ఎక్కువ అపరాధులని మీరు ఎంచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచు మీరందరూ అట్లే నాశనమగుదురని మరి మీతో చెప్పుచున్నాను అని చెప్పాను. ఎవరండి పాపులు? చంపండి వాళ్ళు? మరి హఠాత్తుగా ఘోరంగా చనిపోయిన వాళ్ళ? లేదండి, హృదయ పరివర్తనం చెందినటువంటి వాళ్ళు. వారికంటే మరింత శాపగ్రస్తులు అంటున్నాడు. అలాంటి వారు మరింత పాపులు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు.
కాబట్టి మనం కడుక్కోవాల్సింది చేతులు కాదండి, మన హృదయాన్ని. మనము ఈ పాపులు అనే మాట వచ్చినప్పుడు మన దృష్టికి ఎవరెవరో జ్ఞాపకం వస్తారు. ఇదో పలాని వ్యక్తి ఇలాంటోడు, పలాని పాస్టర్ గారు ఇలాంటోడు, పలాని దైవ సేవకులు ఇలాంటోడు, వాడు ఇలా ఈ పని చేశాడు, దుర్మార్గుడు. కానీ ఇక్కడ గమనించినట్లయితే దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మనందరం కూడా పాపాత్మని చెప్పి ఎవరికో బట్టబయలు చేయడం లేదండి. ఆ విషయాన్ని మరి మనకే బట్టబయలు చేస్తున్నాడు ఈ వాక్యాన్ని బట్టి. మీరు గమనిస్తే మరి గొప్ప వాళ్ళ నుండి మరి ప్రతి ఒక్కరు కూడా మరి బయటికి వెళ్ళి వస్తే ఏం చేస్తున్నారు? ఇంటికి వచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కానీ మరి శానిటైజర్తో కానీ కడుక్కుంటున్నారు, మళ్ళీ కడుక్కుంటున్నారు. ఇక్కడ ఒక మాట చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గరవాడగును. పాపాత్ములారా మీ చేతులు శుభ్రం చేసుకొనుడు, కపటులారా హృదయములను శుద్ధి నడుచుకొనుడు. పాపాత్ములారా మీ చేతులు శుభ్రం చేసుకొనుడు. ఇప్పుడు మన చేతులు మనం శుభ్రం చేసుకుంటున్నామంటే అర్థం ఏంటి? ఈ వాక్యం ప్రకారము మనం పాపాత్మనే కదా, ఏమండి? సో మన పాపాత్మని దేవుడు ఆయన తనకు తానుగా మనకే మరి బట్టబయలు చేస్తున్నాడు. కాబట్టి కనుక ఈ కరోనా వైరస్ సోకటానికి చైనా వాళ్ళే కారణమని చెప్పి మనం చెప్తుంటాం. మరి ఆ చైనా దేశ ప్రజలకే ఈ రోగం అంటుకోవాలి కదా, మరి ప్రపంచమంతా ఇది ఎలా వ్యాపించిందండి? ఎలా వ్యాపించింది? కనుక ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19 వచనం ప్రకారము నీ పాపమే నిన్ను శిక్షించు. సో పాపం చేసినటువంటి ప్రతి వాడు కూడా ఆ పాపం చేత శిక్షించబడతాడు. అయితే మరి చివరిగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎంత పాపివైనా యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆ కరుణామయుడు నిన్ను ఇంకనూ ప్రేమించడం మానలేదు. మరి చివరి వాక్యం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. హోషేయ గ్రంథము దయచేసి తెరవండి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పాపముతో మరి భ్రష్టులైపోయినటువంటి భయంకరమైనటువంటి మరి పాపపు పనులు చేస్తున్నటువంటి మరి ఇశ్రాయేలు ప్రజలను ఒక వ్యభిచారితో పోలుస్తున్నాడు ప్రభు. దయచేసి ఇక్కడ గమనించండి. మరి అలా పోల్చినప్పటికీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను మనం వింటున్నాం. హోషేయ గ్రంథం 3వ అధ్యాయము మరి 1వ వచనం. ప్రభువు నాతో అనగా హోషేయతో ఇలా అంటున్నాడు, ప్రభువు నాతో, నీవు మరలా వెళ్ళి తన ప్రేమికునితో వ్యభిచరించు ఆ స్త్రీ పట్ల ప్రేమ చూపుము. ఇశ్రాయేలీలు అన్య దైవములను కొలుచుచు వారికి ఎండిన ద్రాక్ష పండ్ల మోదకములను అర్పింపగోరుచున్నారు. అయినను నేను వారిని ప్రేమించటం మానలేదు. అట్లే నీవును ఆమెను ప్రేమింపవలెనని చెప్పాను. అయినను నేను వారిని ప్రేమించటం మానలేదు. అట్లే నీవును ఆమెను ప్రేమింపవలేను అని చెప్పాను. ఈ గొప్ప మాటను ఈరోజు ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి మీకందరికీ, ఈ వీడియో చేస్తున్నటువంటి నాకును ప్రభు చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను ఇంకనూ నిన్ను ప్రేమించటం మానలేదు. ఆయన ప్రేమించటం మాని ఉన్నట్లయితే ఈ లోకం ఏమైపోయి ఉండేది, నేనేమైపోయి ఉండేవాడిను. కనుక మరి సమయం లేదండి. మరి ఎవ్వరు కూడా పాపములో మరణించిన నిమిత్తమై ఆయన ఇష్టపడ్డు. ఎవ్వడు చనిపోవటం వలన నాకు సంతోషం కలగదు అంటున్నాడు ఆయన. కాబట్టి మరి ఇకనైనా మరి మారు మనసు కలిగి, మరి నేను ఎవరి గురించో మాట్లాడడం లేదండి, మరి నీవు నేను ఒకవేళ దేవునికి విరుద్ధంగా మరి జీవిస్తున్నట్లయితే, ఈరోజు దేవుడు మన అందరి హృదయాన్ని ఎరిగి ఉన్నవాడు కనుక
మనం ఎలాంటి వారమో ఆయనకు తెలుసు కనుక మనము మన పాపాన్ని విడిచిపెట్టుకుందామా. పాపులమై ఉండగా మరి అంతగా ఆయన చేత ప్రేమపడుతున్నటువంటి మనము మరి పరిశుద్ధులమై మరింతగా ప్రేమపడటం గాను మన హృదయాన్ని మార్చుకొని మరి దేవుని చెంతకు మరి తిరిగి రావడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకొని. కృపగలిగిన దేవ, మహోన్నతుడా, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ఇంకనూ ప్రేమించు దేవుడివై ఉన్నావు తండ్రి, మీకు స్తోత్రములు. ప్రభువా, మేమందరం కూడా పాపులు మన సంగతిని ప్రభువా ఈ కరోనా వైరస్ ద్వారా ప్రభువా మరి మేము అందరం కూడా మరి చేతులు కడుక్కోవడాన్ని బట్టి మాకు బట్టబలి చేసినందుకు గాను ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేమందరం పడిపోయి ఉన్నాం తండ్రి, పతనమై ఉన్నాము నాయన, పనికి మాలినటువంటి వారమై ఉన్నాము తండ్రి. అయినప్పటికీ ప్రభువా మరి మా కోసం, ఒక బిడ్డ కోసం, మరి తప్పిపోయిన బిడ్డ నిమిత్తమై మరి తండ్రి ఏ విధంగా ఎదురు చూశాడో ఆ రీతిన ప్రభువా మా అందరి కోసం ఎదురు చూస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా మరి ఇదిగో తండ్రి, మరి ప్రపంచ మరి జనం ప్రభువా ఈ కరోనా వైరస్ వల్ల ప్రభువా మరి భయాందోళనతో ఉంటున్నారు తండ్రి. చనిపోతామో అన్నటువంటి ప్రభువా మరి మరి అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి. మరి ప్రాణభయం కలిగి ఉన్నారు నాయన. అయ్యా ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. సమస్తం ప్రభువా నీ చేతిలో ఉంది నాయన. ప్రభువా మరి శిక్షించువాడవు, చికిత్స చేయవాడవు నీవే తండ్రి. ఇదిగో ప్రభువా, నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు నాయన. ఈరోజు ప్రభువా మరి సమస్త మానవాళి మరి తరపున ప్రభువా మీ సేవకునిగా నాయన మరి మరి వీక్షిస్తున్నటువంటి ఈ లైవ్ కార్యక్రమాన్ని చూసినటువంటి ప్రతి బిడ్డ పక్షాన ప్రభువా నీ పాదాలను పట్టుకుని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చిత్తమైతే తండ్రి ఈ విపత్తు నుండి ప్రభువా మరి మా అందరిని రక్షించండి అయ్యా. మరి ప్రతి మనిషి ప్రభువా, సమస్త మానవాళి ప్రభువా తమ పాపములను ఒప్పుకొని ప్రభువా మరి మరి ప్రభువా తప్పు తెలుసుకుని నాయన, ఇదిగో నాయన హృదయశుద్ధి కలిగి ప్రభువా మరి జీవించుటకు నాయన మరి మీ కృపను దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన, క్రీస్తులో నా ప్రియాతి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, నా ప్రియ స్నేహితులారా, అందరికీ వందనాలండి. ఈరోజు ఉదయం 10 గంటలకు జరగవలసినటువంటి లైవ్ చర్చ కార్యక్రమము కొన్ని అనివార్య కారణాల వల్ల మరి కొనసాగింపలేకపోయినందుకు చాలా చింతిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోగలరు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మరి ఇది ఆగిపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ దేవునికి స్తోత్రములు. మరి మనము ఆలస్యం చేయకుండా మరి డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్తున్నాము. ఈరోజు మనము ధ్యానం చేయాల్సినటువంటి వాక్య భాగము, దేవుడు మనల్ని ప్రేమించటం మానలేదు, మనమనగా పాపులమైన మనల్ని ఇంకనూ దేవుడు ప్రేమించటం మానలేదు. మరి ఈ వాక్యాన్ని లోతుగా ధ్యానించటకు ముందుగా బైబిల్ గ్రంథం నుండి ఒక మాట చదువుకుందాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. కానీ దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితం. ఇక్కడ రాయబడినటువంటి గొప్ప మాట ఏమనగా, దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితం. మన పట్ల అనగా చాలామంది అనుకుంటారు జీవించి ఉన్నటువంటి మన ఎడలని చెప్పి అనుకుంటారు. మనమంటే మరి కేవలము జీవించి ఉన్నవారు మాత్రమే కాదు,
మరణించి ఉన్న వారి పట్ల కూడా ఆయన ప్రేమ అమితంగా మరి చూపడం అనేది చెప్పి వాక్యం సెలవిస్తుంది. మీరు ఇక్కడ నన్ను ప్రశ్నించవచ్చు, మరి చనిపోయిన వారికి దేవుని ప్రేమ అవసరమా? వారికి మరి దేవుడు ఇంకనూ ప్రేమ చూపుతున్నాడా? మరి ముఖ్యంగా మనకంటే ముందుగా అర్ధాంతరంగా చాలామంది చనిపోయి ఉన్నారు. హఠాత్ మరణం అంటారు. యాక్సిడెంట్ల ద్వారా అయితేనేమి, ప్రమాదాలు, మరి రోగము, భయంకరమైన రోగము, మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ లాంటి మరి మహమ్మారి, మరి ఇలాంటి వారితో అనేక మంది చనిపోయి ఉన్నారు. అలాంటి వారి పట్ల దేవుడు ప్రేమ లేనట్ట? వారు మనకంటే ముందుగా వెళ్ళిపోయి ఉన్నారు, అతి ఘోరంగా చనిపోయి ఉండవచ్చు. అనగా వారి పట్ల దేవుని ప్రేమ లేనట్ల? లేదండి. మీరు వాక్యాన్ని పరిశీలిస్తే బ్రతికి ఉన్న వారి మీద కంటే వారి పట్లే దేవుడు అధికంగా ప్రేమను చూపించాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలంటే వాక్యంలోకి వెళ్ళాలి. దశ తీసుకోండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 2-3 మాటలు. ప్రసంగి లేక ఉపదేశ గ్రంథము 4వ అధ్యాయము 2-3 మాటలు. ఇక్కడ ఒక మాట రాయబడింది, కనుక బ్రతికి బట్ట కట్టి ఉన్న వారి కంటే చనిపోయి దాటిపోయిన వారే మెరుగేమో అనిపించున్నది. ఇరువురి కంటే కూడా ఇంతవరకు పుట్టని వారు, ఈ లోకంలోని దుర్మార్గములను కంటితో చూడని వారు ఇంకనూ మెరుగనిపించున్నది అని అంటున్నాడు. ఇక్కడ ఈ లోకంలో ఉన్నవారి కంటే, బ్రతికున్న వారి కంటే చనిపోయినటువంటి వారు, అసలు ఇంకా ఈ లోకంలోకి రానటువంటి వారు, పుట్టినటువంటి వారు, మరి వాళ్ళు మెరుగని చెప్పి ప్రసంగి సెలవిస్తున్నాడు. ఎందుకండి చనిపోయిన వారు చాలా ధన్యులు. ఎందుకనగా మరి వాళ్ళు బ్రతికుంటే ఇంకెన్ని దుర్మార్గాలను చూడాల్సి వచ్చేదో. నిజమా కాదండి? ఇంకా ఎన్ని దుర్మార్గ పనులు వాళ్ళు చేయాల్సి వచ్చేదో. అందుకే ఆయన ప్రేమ చూడండి. దేవుడు కొందరిని వెంటనే తీసుకెళ్తాడు. ఇక్కడ ఆయన మరి మన పట్ల, మరి ముఖ్యంగా మరణించినటువంటి వారి పట్ల చూపినటువంటి ప్రేమ మరి ఎంతో అధికమని మనకు స్పష్టంగా లేదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడంటే ఆయన ప్రేమ మరి మాటల్లో చెప్పలేనటువంటి ప్రేమ. దయచేసి గమనించండి. నేను మీకు బైబిల్ నుండి ఒక జరిగిన సంగతి మీకు చూపిస్తాను. అంతకంటే ముఖ్యంగా ముందుగా దయచేసి ఈ మాటను మీరు చూడాలి. బైబిల్ గ్రంథం నుండి రోమిల్ రాసిన లేఖ 5వ అధ్యాయము 7-8 మాటలు. ఇక్కడ రాయబడినటువంటి మాట, నీతిమంతుని కొరకు కూడా ప్రాణమిచ్చుట అంత సులభం కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో, కానీ మనం పాపాత్మై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించిన కదా. అట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. చూడండి, మంచివాని కోసము మరి మరణించటము, మరి మంచివాని కోసం మరణించటము అంత సులభం కాదు. మరణించచ్చేమో, కొంతమంది వాళ్ళ కోసం ప్రాణం పెట్టచ్చేమో, కానీ ఇక్కడ గొప్ప మాట రాయబడినటువంటి విషయం ఏంటంటే, మన పాపాత్మ ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించింది కదా. అసలు పాపాత్మ కోసం ప్రాణం పెట్టడమే ఏంటండి?
మంచోళ్ళ కోసమే మంచివారికి మనం సహాయం చేయడానికి వెనుకాడతాం. ఇంకా చెడ్డవాళ్ళకి చేస్తామా? కానీ ఈయన యేసుక్రీస్తు ప్రభు పాపుల నిమిత్తమై ప్రాణం పెట్టడం అసలు ఇది ఆశ్చర్యమైన సంగతి. పాపాత్మ ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించింది కదా అని చెప్పి వాక్యం చదివిస్తుంది. ఇంత గొప్ప విషయము బైబిల్లో రాయబడింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, మనం బలహీనులుగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దుష్టుల కొరకై, ఈ మాట గుర్తుపెట్టుకో, దుష్టుల కొరకై క్రీస్తు మరణించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి కాబట్టి దేవుడు మన పట్ల, అనగా పాపులమై ఉన్న మన పట్ల, పాపులుగా చనిపోయారు అన్న మన సహోదరుల పట్ల చూపినటువంటి ప్రేమ అమితం కాదా? ఆయన నిరంతరము ప్రేమించేవాడై ఉన్నాడు. ముఖ్యంగా పాపులను ఎంతగానో ప్రేమించినటువంటి వాడై ఉన్నాడు. కనుక పాపులమైన మన ఎడల దేవుడు ఎంత ప్రేమను చూపుచున్నాడో తెలియచేయటానికి బైబిల్ నుండి ఒక జరిగినటువంటి సంఘటనను మీ ముందు ఉంచాలని ఆశపడుచున్నాను. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడండి, రాజుల 2వ గ్రంథంలో. అతడు దేవుని మనసును ఎంత గాయపరిచినట్లయితే దేవుడు ఈ మాటను ఒక ప్రవక్త ద్వారా ఆ రాజుకు చెప్పమంటాడండి. మనం వెళ్దాం, గ్రంథంలోకి వెళ్దాము. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ఆ రోజులలో హిజ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో ఉండెను. అప్పుడు యెషయా రాజును చూడబోయి, ప్రభు సందేశం ఇది, నీవిక బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని చెప్పాను. హిజ్కియా గోడ వైపు ముఖము త్రిప్పి, ప్రభు, ఇన్నాళ్ళు నిన్ను చిత్తశుద్ధితో సేవించి తిని నీ చిత్తము చొప్పున నడుచుకుంటూ నీ ప్రార్థన చేయొచ్చు, మిక్కిలి దుఃఖించాను. సో యెషయాను పంపుచున్నాడు ఆ రాజు దగ్గరికి, హిజ్కియా రాజు దగ్గరికి. ఏం చెప్తున్నాడు ఆ ప్రవక్త ద్వారా ఆ రాజుతో? ఇక నువ్వు బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొను, నువ్వు మూటామల్లె సర్దుకొని సిద్ధంగా ఉండమని చెప్పి దేవుడే ఆ ప్రవక్త ద్వారా ఆ రాజుకు చెప్తున్నాడు. గమనించండి, ఇక్కడ ఆ మాట విన్న వెంటనే ఆ హిజ్కియా రాజు చాలా దుఃఖిస్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట, ఆయన గోడ వైపు ముఖం తిప్పి వెక్కి 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 ఏడుస్తున్నాడు. ఆ మాట చెప్పి యెషయా వెళ్ళిపోతున్న సమయంలో ప్రభు వెంటనే ఈ మాట అంటున్నాడు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 4-5. దయచేసి బైబిల్ తెరవండి. యెషయా రాజును వీడుకొని రాజప్రసాద మధ్య భాగమును దాటపోక మునిపే ప్రభువా అని అతనితో, నీ వెనుకకు తిరిగిపోయి నా ప్రజలను ఏలు హిజ్కియాతో ఇట్లా చెప్పు, ప్రభు సందేశం ఇది, నీ పితరుడైన దావీదు దేవుడును ప్రభుడను అయిన నేను నీ మొర వింటిని, నీ కన్నీళ్లను నా కన్నులారా చూచితిని. నేను నీకు ఆరోగ్యమును ప్రసాదింతును, నీవు 3 నాళ్ళలో దేవాలయమునకు పోదు. నేను నీ ఆయువుని ఇంకను 15 ఏండ్లు పొడిగింతును. అస్సిరియా రాజు నుండి నిన్ను నీ పట్టణమును కాపాడుదును. నా గౌరవార్థమును నా సేవకుడకు దావీదు నిమిత్తమును నేను ఈ నగరమును రక్షింతునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ నేను నీకు ఆశిస్తున్నాను అంటున్నాడు. చూడండి, ఆయన ఈ రాజు దేవుణ్ణి ఎంత బాధ పెడితే, దేవునికి ఎంత విరుద్ధంగా ద్రోహం చేసి ఉంటే నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవని ఒక ప్రవక్త ద్వారా చెప్తాడండి. సో ఈయన
అయినప్పటికీ ఘోర పాపి అయినటువంటి ఈ హిజ్కియా రాజు కన్నీళ్లు విడవగా ఏడ్చేశాడు. కేవలము ఆయన కన్నీళ్లను చూసి ఆ మనసు కరిగిపోయినటువంటి వాడే దేవుడు, నువ్వు వెళ్ళి చెప్పు, ఏడవద్దని చెప్పు. మరి మరి నీ కన్నీళ్లను నా కళ్ళారా చూచాను, నేను తప్పకుండా నీకు ఆరోగ్యం దయచేస్తాను, నీవు 3 నెలల్లో దేవాలయమునకు పోదు, నీ ఆయువును ఇంకను 15 ఏళ్ళు పొడిగింతునంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, దేవుడు మరి హిజ్కియా చేసినటువంటి పాపములను అంటే బాగుండదేమో, ఆయన చేసినటువంటి మహాఘోరమైనటువంటి దుర్మార్గాన్ని దేవుడు అక్కడ లెక్కలోకి తీసుకోలేదు. ఆయన 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 కన్నీళ్ళను చూశాడు, ఆయన దుఃఖాన్ని చూశాడు. సహోదరుడా, ఇక్కడ మనం ఒక మాటను మనం ధ్యానం చేయాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24-25 మాటలు మనము పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, కానీ నీవు నీ పాపములతో నీవు నన్ను బాధించితివి, నీ దోషములతో నన్ను విసిగించితివి, అయినను నేను నీ కొరకే నీ పాపములను మన్నించువాడను, నేను నీ తప్పిదములను జ్ఞప్తి యందుంచుకొని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రియమైన దైవ సంగమా, మన దేవుడు మరి పాపములను ఆయన లెక్కలోకి తీసుకునేవాడు కాదు. ఆయనకు పాపము కంటే మరి పాపి ఎంతో ప్రధానం, ఎంతో ముఖ్యం. ఆయనకు పాపం అవసరం లేదండి. ఆయనకు ఎవరు కావాలంటే పాపి కావాలి. సో ఇది ఇక్కడ మరి ఈ రాజుల 2వ గ్రంథంలో ఉన్నటువంటి ఈ హిజ్కియా విషయంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది గమనిస్తే మరి ఇంత ఘోర పాపినటువంటి హిజ్కియా పాపములను ఏమాత్రం ఆయన మరి పరిగణలోకి తీసుకోకుండా మరి జస్ట్ ఆయన కన్నీళ్ళను చూసి, హిజ్కియా కాల్చినటువంటి ఆ కన్నీళ్ళను చూసి దేవుడు కరిగిపోతున్నాడు. కరిగిపోయి మళ్ళీ తిరిగి ఆయనకు మరి 15 ఏళ్ళ ఆయుష్ని ఇస్తున్నాడు. మరి ఇక్కడ గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్, ఈయన హిజ్కియా వృత్తాంతం. కొంచెం డౌట్ పడ్డాడు ఆయన చూడండి, ఇక్కడ మీరు గమనించండి, మనం చదువుద్దాము. డౌట్ పడి మరి ప్రవక్తను అడుగుతున్నాడు హిజ్కియా. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం. హిజ్కియా, ప్రభు నా వ్యాధిని నయం చేయనట్టుకును 3 నాళ్ళ పిదప నేను దేవాలయమునకు పోటునట్టుకును గుర్తు ఏమిటి అని ప్రవక్తని అడిగాను. అప్పుడు ఆ ప్రవక్త చెప్తున్నాడు 9వ వచనంలో, యెషయా, ప్రభు తన మాట నిలబెట్టుకున్నాను, దాని గుర్తు ఇది, సూర్యుని నీడను 10 అడుగులు ముందుకు జరపమందువా లేక 10 అడుగులు వెనక జరపమందువా అని అడిగాను. హిజ్కియా, 10 అడుగులు ముందునకు జరుపుట సులభమే కదా, కనుక 10 అడుగులు వెనకకే జరుపుము చూతుము అని అన్నాను. 11 మీరు చూసినట్లయితే అప్పుడు యెషయా ప్రభువును ప్రార్థింపగా సూర్యుని నీడ ఆహాసు మెట్లపై 10 అడుగులు వెనకకు పోయాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. కాబట్టి ఇక్కడ చూడండి, మహాపాపి వెండి కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు చూడండి. అయినప్పటికీ దేవుడు మనసు నొచ్చుకొనక ఒక పాపి కోరినటువంటి దానికి ఇస్తున్నాడు చూడండి. ఆయుష్, తర్వాత రెండవది మరి సూర్యుని ఆ సూర్యుని నీడను మరి ఆహాస్ మెట్లపై 10 అడుగులు వెనకకు తీసుకెళ్ళాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించాలి, ఆహాసు స్థానంలో, ఈ హిజ్కియా స్థానంలో
మనం లేమా? చెప్పండి. ఎందుకనగా చూడండి, మనం ఎంతో మరి ఘోర పాపముతో ఉన్నప్పటికీ, పాపులమైనప్పటికీ కేవలము మనం ప్రార్థన చేయగా, కేవలం చర్చిలోకి వెళ్ళి మోకరించి కన్నీటితో ప్రార్థించగా ఎంతమంది ఎన్నెన్ని మేలులను పొందుకోలేదండి. సంతానం అయితేనేమి, ఆరోగ్యం అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి, ఎన్నెన్నో మేలులను పొందుకుంటున్నారండి. ఇక్కడ హిజ్కియా స్థానంలో మనం అనట్లే కదా. హిజ్కియా సో మనందరికీ ఆయన మాదిరిగా ఉన్నట్టే కదా. కాబట్టి గమనించాలి, దేవుడు మరి పాపాన్ని అసహించుకుంటాడేమో కానీ పాపిని కాదండి. అలా అనుకుంటే ఆయన మరి పాపుల కోసం ఈ లోకానికి వచ్చేవాడు కాదు. పాపులమైన మన నిమిత్తమై సిలువలో కొట్టబడి నెత్తురు చిందించి ప్రాణం పెట్టేవాడు కాదు. సంతోషంగా మన నిమిత్తమై ఆయన సిలువలో కొట్టబడి నెత్తురు చిందించి ప్రాణం పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. మనమనగా పాపులమైన మన నిమిత్తమై. అయితే ఇక్కడ ఒక విషయము మనము గమనించాలి. పాపులమై ఉండగా దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తే, ఇక పరిశుద్ధులమై ఉంటే మనల్ని ఇంకెంతగా ప్రేమిస్తాడు కదండి. వాస్తవం. దయచేసి గమనించాలి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ప్రభావం మనందరిపై చాలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీని విషయమై అట్టుడికిపోతున్నారు. ఎన్నెన్నో అడ్వర్టైజ్మెంట్లు. మీరు చేతులు కడుక్కోండి, మాటి చేతులు కడుక్కోండి, శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోండి, బయటికి వెళ్ళొద్దు. ఇక్కడ ఒక మాట ఉందండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. మీరు ఎన్ని క్షాళన పదార్థములతో కడుక్కొనినను, ఎన్ని సబ్బులతో తోముకొనినను, మీ దోషపు మరకలు నాకు కనిపించునే ఉండును. ఇది ప్రభువునైన నా వాక్ అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కావున నువ్వు కడుక్కోవాల్సింది నీ చేతులను కాదు, చేతలను, అనగా నీ హృదయమును. ఇదిగో మరొకసారి చెప్తున్నా, దయచేసి మరి విసుగు చెందకండి. మరి పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తే, ఇక పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు నిన్ను ఇంకెంతగా ప్రేమిస్తాడండి. నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నువ్వు అడగాల్సిన అవసరం లేదండి. ఇది గమనించండి. కనుక నేను పాపిగా ఉన్నాను కనుక దేవుడు నా ఎడల ఎంత కృప చూపుతున్నాడు, ప్రేమ చూపుతున్నాడు అని చెప్పి నీ పాపములో నువ్వు కొనసాగితే ఆయనకేం కాదండి. మరి మనకేమన్నా అవుతుందా? దయచేసి చదువుదాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. మీ పాపమే మిమ్ము శిక్షించును, నన్ను విడనాట వలన మీరు చీవాట్లు తెచ్చుకొందురు. మీరు మీ ప్రభుడును దేవుడునైన నన్ను పరిత్యజించటం వలన, నన్ను నిర్లక్ష్యం చేయటం వలనను ఎట్టి కీడును ఎట్టి శ్రమను తెచ్చుకొందరో ఊహింపుడు. సర్వశక్తివంతుడును ప్రభుడునైన నా వాక్యం అంటున్నాడు. ఈ పర్మిషన్ ఇచ్చేశాడండి ఈ పాపానికి. ఆ పాపము నిన్ను నన్ను ఎలా శిక్షిస్తుందంటే మరి నువ్వు ఊహించలేవు. ఎట్టి శ్రమను తెచ్చుకుందరో ఊహింపుడు అంటున్నాడు. ఎట్టి శిక్షను తెచ్చుకుందరో, మరి ఎట్టి శ్రమను తెచ్చుకుందరో ఊహింపుడు అంటున్నాడు. కాబట్టి మనందరం కూడా ఇలాంటి ఊహించినటువంటి శ్రమ నుండి, శిక్ష నుండి, కీడు నుండి రక్షింపబడాలి. ఆమేన్. మరి అందునిమిత్తమై ప్రభు మరి ఈరోజు మరి ఈ వాక్యాన్ని బట్టి, మరి ఈ మాటలను బట్టి మనతో మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కరూ చనిపోవటానికి ఇష్టం లేదండి. అంటే ఎలా చనిపోవట? యాక్సిడెంట్ వల్ల కాదు,
మరి ఏదో విపత్తు వల్ల కాదు, ప్రమాదం వల్ల కాదు, మరి ఏదో రోగం వల్ల కాదండి. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయము 24లో, కనుక ఇది అవిశ్వాసులుగానే చెప్పే మాట అండి, కనుక మీరు మీ పాపంలోనే మరణింతురు అని చెప్పి తిని నేనే ఆయననని మీరు విశ్వసింపనిడలా మీరు మీ పాపములలోనే మరణింతురని చెప్పాను. దయచేసి గమనించండి, యాక్సిడెంట్లో, ప్రమాదంలో, మరి ఏ ఇతరమైనటువంటి విపత్తుల వల్ల చనిపోవటం వేరు, మరి పాపములో చనిపోవటం వేరు. దయచేసి గమనించండి, మరి ఈ పాపములలో చనిపోవట, ఒక పాపిగా చనిపోవట మహాభయంకరమైనటువంటి సంగతి. ఎందుకోసం అనగా నువ్వు పాపిగా చనిపోతే మరి నీ పరిస్థితి ఏంటి? మరి ఒక్కసారి నువ్వు పాపిగా చనిపోతే మరి తదుపరి నువ్వు మారు మనసు పొందు నిమిత్తమై బైబిల్ చదివే అవకాశం ఉండదు, ప్రార్థన చేసుకునే అవకాశం ఉండదు, మరి చర్చికి వచ్చే అవకాశం ఉండదు. మరి చివరికి నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏ ప్రభు కృపనైతే కోల్పోయావో ఆ కృపను పొందే ఆ అవకాశాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఎందుకనగా నువ్వు మరణించి ఉన్నావు కనుక. కాబట్టి విషయాన్ని గమనించాలి. బ్రతికున్నప్పుడే మనము మారు మనసు పొందగలం. మనం కోల్పోయినటువంటి ఆ ప్రభు కృపను తిరిగి పొందగలం. చాలామందికి ఉన్నటువంటి ఊహ ఇది, పాపం చేశారు కనుక అతి ఘోరంగా వాళ్ళు చనిపోయారని చెప్పి అనుకుంటారు. అది చాలా తప్పుడు ఆలోచన అండి. వాళ్ళు కదండి శాపగ్రస్తులు. ఇక్కడ ప్రభు ఒక మాట అంటున్నాడు, లూకా సువార్త 13వ అధ్యాయం మీరు చూసినట్లయితే మరి 2-3 వచనంలో నేను మీకోసం చదువుతాను. అందుకు యేసు అట్లు చంపబడిన పిలాతు చేత చంపబడినటువంటి ఈ గల్లే వాసులు తక్కిన గల్లే వాసుల కంటే ఎక్కువ పాపులను మీరు తలంచున్నారా? మరి ఎవరు పాపులు? ప్రభు చెప్తున్నట్టు చూడండి, కాదు, హృదయ పరివర్తనము చెందనిచు మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. అదేవిధంగా లూకా సువార్త 13వ అధ్యాయము 4-5 మాటలు. సిలోయమను బురుజుకూలి దాని క్రింద పడి మరణించినటువంటి 18 మంది తక్కువ యెరూషలేము వాసుల కంటే ఎక్కువ అపరాధులని మీరు ఎంచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచు మీరందరూ అట్లే నాశనమగుదురని మరి మీతో చెప్పుచున్నాను అని చెప్పాను. ఎవరండి పాపులు? చంపండి వాళ్ళు, మరి హఠాత్తుగా ఘోరంగా చనిపోయిన వాళ్ళ? లేదండి, హృదయ పరివర్తనం చెందినటువంటి వాళ్ళు, వారికంటే మరింత శాపగ్రస్తులు అంటున్నాడు. అలాంటి వారు మరింత పాపులు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మనం కడుక్కోవాల్సింది చేతులు కాదండి, మన హృదయాన్ని. మనము ఈ పాపులు అనే మాట వచ్చినప్పుడు మన దృష్టికి ఎవరెవరో జ్ఞాపకం వస్తారు. ఇదో పలాని వ్యక్తి ఇలాంటోడు, పలాని పాస్టర్ గారు ఇలాంటోడు, పలాని దైవసేవకులు ఇలాంటోడు, వాడు ఇలా ఈ పని చేశాడు, దుర్మార్గుడు. కానీ ఇక్కడ గమనించినట్లయితే దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మనందరం కూడా పాపాత్ములని చెప్పి ఎవరికో బట్టబయలు చేయడం లేదండి. ఆ విషయాన్ని మరి మనకే బట్టబయలు చేస్తున్నాడు ఈ వాక్యాన్ని బట్టి. మీరు గమనిస్తే మరి గొప్ప వాళ్ళ నుండి మరి ప్రతి ఒక్కరు కూడా మరి బయటికి వెళ్ళి వస్తే ఏం చేస్తున్నారు? ఇంటికి వచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కానీ మరి శానిటైజర్తో కానీ కడుక్కుంటున్నారు, మళ్ళీ కడుక్కుంటున్నారు. ఇక్కడ ఒక మాట చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగును. పాపాత్ములారా మీ చేతులు శుభ్రం చేసుకొనుడు, కపటులారా హృదయములను శుద్ధి అనర్చుకొనుడు. పాపాత్ములారా మీ చేతులు శుభ్రం చేసుకొనుడు. ఇప్పుడు మన చేతులు మనం శుభ్రం చేసుకుంటున్నామంటే అర్థం ఏంటి? ఈ వాక్యం ప్రకారము మనం పాపాత్మనే కదా ఏమండి? సో మన పాపాత్మని దేవుడు ఆయన తనకు తానుగా మనకే మరి బట్టబయలు చేస్తున్నాడు. కాబట్టి కనుక ఈ కరోనా వైరస్ సోకటానికి చైనా వాళ్ళే కారణమని చెప్పి మనం చెప్తుంటాం. మరి ఆ చైనా దేశ ప్రజలకే
ఈ రోగం అంటుకోవాలి కదా. మరి ప్రపంచమంతా ఇది ఎలా వ్యాపించిందండి? ఎలా వ్యాపించింది? కనుక ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19 వచ్చిన ప్రకారము, నీ పాపమే నిన్ను శిక్షించు. సో పాపం చేసినటువంటి ప్రతి వాడు కూడా ఆ పాపం చేత శిక్షించబడతాడు. అయితే మరి చివరిగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎంత పాపివైనా యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆ కరుణామయుడు నిన్ను ఇంకనూ ప్రేమించడం మానలేదు. మరి చివరి వాక్యం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. హోషేయ గ్రంథము దయచేసి తెరవండి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పాపముతో మరి భ్రష్టులైపోయినటువంటి భయంకరమైనటువంటి మరి పాపపు పనులు చేస్తున్నటువంటి మరి ఇశ్రాయేలు ప్రజలను ఒక వ్యభిచారితో పోలుస్తున్నాడు ప్రభు. దయచేసి ఇక్కడ గమనించండి. మరి అలా పోల్చినప్పటికీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను మనం వింటున్నాం. హోషేయ గ్రంథం 3వ అధ్యాయము మరి 1వ వచనం, ప్రభువు నాతో అనగా హోషేయతో ఇలా అంటున్నాడు, ప్రభువు నాతో, నీవు మరలా వెళ్ళి తన ప్రేమికునితో వ్యభిచరించు ఆ స్త్రీ పట్ల ప్రేమ చూపుము. ఇశ్రాయేలీలు అన్య దైవములను కొలుచుచు వారికి ఎండిన ద్రాక్ష పండ్ల మోదకములను అర్పింపగోరుచున్నారు. అయినను నేను వారిని ప్రేమించటం మానలేదు. అట్లే నీవును ఆమెను ప్రేమింపవలెనని చెప్పాను. అయినను నేను వారిని ప్రేమించటం మానలేదు. అట్లే నీవును ఆమెను ప్రేమింపవలేను అని చెప్పాను. ఈ గొప్ప మాటను ఈరోజు ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి మీకందరికీ, ఈ వీడియో చేస్తున్నటువంటి నాకును ప్రభు చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను ఇంకనూ నిన్ను ప్రేమించటా మానలేదు. ఆయన ప్రేమించటం మాని ఉన్నట్లయితే ఈ లోకం ఏమైపోయి ఉండేది, నేనేమైపోయి ఉండేవాడిను. కనుక మరి సమయం లేదండి. మరి ఎవ్వరు కూడా పాపములో మరణించ నిమిత్తమై అని ఇష్టపడ్డు. ఎవ్వడు చనిపోవటం వలన నాకు సంతోషం కలగదు అంటున్నాడు ఆయన. కాబట్టి మరి ఇకనైనా మరి మారు మనసు కలిగి, మరి నేను ఎవరి గురించో మాట్లాడడం లేదండి. మరి నీవు నేను ఒకవేళ దేవునికి విరుద్ధంగా మరి జీవిస్తున్నట్లయితే, ఈరోజు దేవుడు మన అందరి హృదయాన్ని ఎరిగి ఉన్నవాడు కనుక, మనం ఎలాంటి వారమో ఆయనకు తెలుసు కనుక మనము మన పాపాన్ని విడిచిపెట్టుకుందామా. పాపులమై ఉండగా మరి అంతగా ఆయన చేత ప్రేమపడుతున్నటువంటి మనము మరి పరిశుద్ధులమై మరింతగా ప్రేమపడటం గాను మన హృదయాన్ని మార్చుకొని మరి దేవుని చెంతకు మరి తిరిగి రావడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకొని. కృపగలని దేవ, మహోన్నతుడా, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. మమ్మల్ని ఇంకనూ ప్రేమించు దేవుడివై ఉన్నావు తండ్రి, మీకు స్తోత్రములు. ప్రభువా, మేమందరం కూడా పాపులు మన సంగతిని ప్రభువా, ఈ కరోనా వైరస్ ద్వారా ప్రభువా, మరి మేము అందరూ కూడా మరి చేతులు కడుక్కోవడాన్ని బట్టి మాకు బట్టబలి చేసినందుకు గాను ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేమందరూ పడిపోయి ఉన్నాం తండ్రి, పతనమై ఉన్నాము నాయన, పనికి మాలినటువంటి వారమై ఉన్నావు తండ్రి. అయినప్పటికీ ప్రభువా, మరి మా కోసం, ఒక బిడ్డ కోసం, మరి తప్పిపోయిన బిడ్డ నిమిత్తమై మరి తండ్రి ఏ విధంగా ఎదురు చూశాడో ఆ రీతిన ప్రభువా మా అందరి కోసం ఎదురు చూస్తున్నావు తండ్రి, మీకు స్తోత్రములు. ప్రభువా, మరి ఇదిగో తండ్రి, మరి ప్రపంచ మరి జనం ప్రభువా ఈ కరోనా వైరస్ వల్ల ప్రభువా మరి భయాందోళనతో ఉంటున్నారు తండ్రి. చనిపోతామా అన్నటువంటి ప్రభువా మరి మరి అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి. మరి ప్రాణభయం కలిగి ఉన్నారు నాయన.
అయ్యా ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. సమస్తం ప్రభువా నీ చేతిలో ఉంది నాయన. ప్రభువా, మరి శిక్షించువాడవు, చికిత్స చేయవాడవు నీవే తండ్రి. ఇదిగో ప్రభువా, నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు నాయన. ఈరోజు ప్రభువా, మరి సమస్త మానవాళి మరి తరపున ప్రభువా, మీ సేవకునిగా నాయన మరి వీక్షిస్తున్నటువంటి ఈ లైవ్ కార్యక్రమాన్ని చూసినటువంటి ప్రతి బిడ్డ పక్షాన ప్రభువా నీ పాదాలను పట్టుకుని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చిత్తమైతే తండ్రి, ఈ విపత్తు నుండి ప్రభువా మరి మా అందరిని రక్షించండి అయ్యా. మరి ప్రతి మనిషి ప్రభువా, సమస్త మానవాళి ప్రభువా తమ పాపములను ఒప్పుకొని ప్రభువా మరి ప్రభువా తప్పు తెలుసుకుని నాయన, ఇదిగో నాయన హృదయశుద్ధి కలిగి ప్రభువా మరి జీవించుటకు నాయన మరి మీ కృపణ దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించి ప్రభువా నాయన మేమందరం కూడా నాయన మారు మనసు పొందగలుగుటకు నాయన మరి ఈ వాక్యం ప్రభువా మాకు సహాయపడలాగిన ఆయన ప్రభువా మరి మీ బిడ్డలున్నటువంటి మా అందరినీ మీరు కనికరించమని ప్రభువా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి. మరి ఈరోజు మరి వాక్యం నిమిత్తమై ఎదురు చూసి ప్రభువా మరి ఈ వాక్యాన్ని వినగలిగి ప్రభువా మరి ఎవరైతే హృదయాన్ని మార్చుకొని నిమిత్తమై ప్రభువా తీర్మానం తీసుకున్నారో ఆ బిడ్డలందరినీ ప్రభు వారి కుటుంబాలను మీరు దీవించమని, వారి తీర్మానాన్ని బట్టి ప్రభువా మరి మీ ఆశీర్వాదాలను ప్రభువా బహుగా వారికి దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి కుమార్ తండ్రి, మరి మీరు మా ఎడల చూపినటువంటి మహాకృపను బట్టి మీకు వేల స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మా ఎడల చూపినటువంటి ఆ ప్రేమను మేము కాపాడుకున్న వారమై ఇదిగో నాయన మేము చేసిన పాపాల నుండి మేము వైదొలిగి ప్రభువా తిరిగి నాయన ఈ చెంతకు తిరిగి వచ్చుటకు నాయన మీరు మాకు సహాయం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ యేసునామములో మేము దీనత్వం అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి గమనించండి, మరి ఇలాంటి గొప్ప గొప్ప మరి పరిచర్య మరి వాక్యాంశాలు మా ఈ జేఎల్ గాస్పెల్ మినిస్ట్రీస్ అనే ఛానల్లో మరి పొందుపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఎడల మీరు చూపుతున్నట్టు ప్రేమను బట్టి మీకు అందరికీ వందనాలు. దయచేసి మీరు అందరూ మా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే చేసుకోలేదో మరి చేసుకోవటం వాళ్ళకి చేత కాకపోయినట్లయితే దయచేసి వారికి మీరు సహాయం చేయండి. మరి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకి మళ్ళీ మేము వస్తాము. మరొకసారి మరి ఈ వాక్యాన్ని ఎంతో ఓపికతో విన్నందుకు గాను మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. విత్తబడినటువంటి ఈ వాక్యం ఆయన ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించి ప్రభువా ఆయన మేమందరం కూడా నాయన మారు మనసు పొందగలుగుటకు నాయన మరి ఈ వాక్యం ప్రభువా మాకు సహాయపడలాగిన ఆయన ప్రభువా మరి మీ బిడ్డలున్నటువంటి మా అందరినీ మీరు కనికరించమని ప్రభువా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి. మరి ఈరోజు మరి వాక్యం నిమిత్తమై ఎదురు చూసి ప్రభువా మరి ఈ వాక్యాన్ని వినగలిగి ప్రభువా మరి ఎవరైతే హృదయాన్ని మార్చుకొని నిమిత్తమై ప్రభువా తీర్మానం తీసుకున్నారో ఆ బిడ్డలందరినీ ప్రభు వారి కుటుంబాలను మీరు దీవించమని, వారి తీర్మానాన్ని బట్టి ప్రభువా మరి మీ ఆశీర్వాదాలను ప్రభువా బహుగా వారికి దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి కుమార్ తండ్రి, మరి మీరు మా ఎడల చూపుతున్నటువంటి మహాకృపను బట్టి మీకు వేల స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మా ఎడల చూపుతున్నటువంటి ఆ ప్రేమను మేము కాపాడుకున్న వారమై ఇదిగో నాయన మేము చేసిన పాపాల నుండి మేము వైదొలిగి ప్రభువా తిరిగి నాయన ఈ చెంతకు తిరిగి వచ్చుటకు నాయన మీరు మాకు సహాయం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ యేసునామములో మేము దీనత్వం అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి గమనించండి, మరి ఇలాంటి గొప్ప గొప్ప మరి పరిచర్య మరి వాక్యాంశాలు మా ఈ జేఎల్ గాస్పెల్ మినిస్ట్రీస్ అనే ఛానల్లో మరి పొందుపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఎడల మీరు చూపుతున్నట్టు ప్రేమను బట్టి మీకు అందరికీ వందనాలు. దయచేసి మీరు అందరూ మా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా ఎవరైతే చేసుకోలేదో మరి చేసుకోవటం వాళ్ళకి చేత కాకపోయినట్లయితే దయచేసి వారికి మీరు సహాయం చేయండి. మరి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకి మళ్ళీ మేము వస్తాము. మరొకసారి మరి ఈ వాక్యాన్ని ఎంతో ఓపికతో విన్నందుకు గాను మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.